రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ శనార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తున్నా. మరి ఈరోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి తిరిగి మళ్ళీ స్వాగతం. నేను ఈరోజు మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన. ఇచ్చంద్రమైన ముచ్చట్లు, మంచి పాటల ముచ్చట్లు, రాముడి ముచ్చట్లు, అట్లనే చూస్తే హైదరాబాద్లో ఎట్లా ఏం జరుగుతున్నాయి అనే ముచ్చట్లు అన్నీ పట్టుకొచ్చిన. మరి ఈ ముచ్చట్లన్నీ తెలవాలంటే ముందుగా ఈ హెడ్లైన్స్ చదువుకోవాలి. చలో మరి షురూ చేద్దాం. అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగి ఇయ్యాలిటికి 2 రోజులు గడిచిపోతున్నా కానీ భక్తుల రద్దీ తగ్గడం లేదట. నిన్న మాత్రం 5 లక్షల మంది ఎంతో ఇష్టంతో బాలరాముని చూసేటందుకు బారులు తీరి తరలొచ్చిరట. దర్శనాల టైం దాటినాక కూడా ఇంకా సమయం పెంచి మరీ జోరుగా సాగుతున్నాయట. అయితే అక్కడ బాలరామునికి అలంకరణలు ఏమేమి చేసిండ్రు, అవి ఎసువంటివి ఏమిటితో తయారు చేసిండ్రు, అట్లనే ఇంకా ఎంతమంది భక్తులు రాబోతురు, ఇప్పటి వరకు ఎంతమంది వచ్చిర్రు, ఈ ముచ్చట్లన్నీ ఎరకజేయనికే మళ్ళీ వార్త పట్టుకొచ్చిన. చూసేయండి మరి. ఇన్నొద్దుల కొలిగానైతే యాదగిరి గుట్ట లేకుంటే తిరుపతికి పోయేటోళ్ళు భక్తులు బాగా. కానీ ఇప్పుడు మాత్రము అయోధ్యతో పడుతున్నారట. రామయ్యను చూడడానికి బాలరాముని ప్రాణప్రతిష్ఠ అయినాక ఏం తక్కువ నిన్నడైతే 5 లక్షల మంది భక్తులు వచ్చిరట. నుల్లో ఇక భక్తులు వచ్చినాక లైన్లు బాగా బారులు తీరే వరకు 7 గంటలకే బంద్ పెట్టాల్సిన గుడికి ఆయన 10 గంటల దాకా పెంచిరట టైము. 5 లక్షల మంది అంటే మామూలు ముచ్చట కాదాయే. అయోధ్య రామయ్య బలరామయ్యను చూడడానికి గట్ల తరలి వస్తున్నారు అన్నట్టు భక్తులు. ఇక వచ్చిన భక్తులను మర్రగొడితే బాగుండదు కాబట్టి గట్ల టైం గడువు అయితే పెంచుతున్నారు అన్నట్టు. కాకపోతే గుడికి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే ఓ 15 రోజులు ఆగి వస్తే జర ఫ్రీ అవుతుంది, అప్పుడు రండి అని కోరుతున్నారట భక్తులను. ఇక రాముల వారికి ఆయన బాలకరామ అని పేరు సుత పెట్టిరట. అట్లనే పిలుచుకుంటారట ఈ కాన్నించి. ఇంకో ముచ్చట సుతా ఉందో. ఇక బాలరామునికి ఏమేమి హారాలు వజ్రాలు ఏమేమి వేసిరో చెప్తాం ఇనుర్రి. బంగారం చెత్తిరి పెట్టిరట. ఇక వజ్రాల కిరీటమట, వజ్రాలతోటే కెంపులద్దిరట, నామం పెట్టిరట, నగలు విజయమాల పెట్టిరట, సుదర్శన చక్రమట. ఓయమ్మో తీరుగా పెట్టిరట నుల్లో నగలైతే. ఇగో కమలమట, శంఖమట, కలిశం కూడా పెట్టిరట నుల్లో. ఇక ఎడమ చేతుల విల్లుల బంగారంతో ముత్యాల కెంపులు పచ్చలు రాయి అద్దిరట నుల్లో. కుడి చేతులనేమో బంగారు బాణం ఉన్నదట. నడుం చుట్టూ కర్తాని పెట్టిరట. వజ్రాలు కెంపుల పచ్చలతోటే తయారు చేసిరన్నట్టు. ఇక ముత్యాలు కూడా యాడ్ చేసిరట. అలానే చిన్న గంటలు సుతా తయారు చేసిరట. ఇక చేతులకు రత్నాల కంకణాలు, ఏళ్లకు రత్నాల ముద్రికలట, పాదాలకు అట్లనే బొటనేళ్ళకేమో పైంజానియా అలంకరించిర్రట. ఇక బాలరాముడు 5 ఏండ్ల చిన్న బాబు కాబట్టి గిలక్కాయ, ఒంటె, ఏనుగు ఇంకిని బొమ్మలు సుతా తయారు చేసిరట ఎండితోటి. ఇక అంతా భక్తులు పెట్టిన బంగారమే నటనలో ఇదంతా. ఇక బంగారం దుకాణంలో 12 మంది ఆయన చాలా రోజులే కష్టపడి చేసిర్రు అన్నట్టు. ఇగో వజ్రాలు అయితే ఏం తక్కువ 18,567 వజ్రాలు ఉన్నాయట. 2,984 కెంపులట, 615 పచ్చలు ఆడిర్రట నుల్లో. ఇవన్నీ కలిపి ఆయన బంగారం కూడా కలిపితే 15 కిలోల బంగారం దాకా అంచనా ఉన్నదట. ఇక గీతీరుగా అయోధ్య బాలరామయ్యనైతే అలంకరించిర్రు అన్నట్టు. చూసేది కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.